మిత్రులారా, ఈ హైదరాబాద్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని మరియు చాలా అభివృద్ధి చెందిన మరియు సాంస్కృతికంగా గొప్ప నగరంగా పరిగణించబడుతోంది. ఈ నగరం వేగవంతమైన జీవితం, చారిత్రక వారసత్వం మరియు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధికి ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ తెలంగాణకు రాజకీయ కేంద్రం మాత్రమే కాదు, దేశంలోని ప్రధాన ఐటీ, విద్య మరియు వ్యాపార కేంద్రాలలో ఒకటి. కాబట్టి ఈ రోజు ఈ అద్భుతమైన నగరం యొక్క ఆకర్షణలు మరియు ఇక్కడ జరుగుతున్న ఆధునిక అభివృద్ధి గురించి మీకు పరిచయం చేద్దాం. కాబట్టి హైదరాబాద్లో అత్యంత ప్రత్యేకమైన విషయం దాని చారిత్రక కీర్తి మరియు ఆధునిక జీవనశైలి యొక్క ప్రత్యేకమైన సమ్మేళనం. ఈ నగరం దాని ఎత్తైన భవనాలు, శక్తివంతమైన మార్కెట్లు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలకు ప్రసిద్ధి చెందింది. మరియు చార్మినార్ మరియు గోల్కొండ కోట వంటి మైలురాళ్లు ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించే ప్రధాన ఆకర్షణలు. నేటి కాలంలో హైదరాబాద్ పట్టణ జీవితం నిరంతరం అభివృద్ధి యొక్క కొత్త శిఖరాలను తాకుతోంది. ఒకవైపు మీరు పెద్ద ఐటీ పార్కులు, స్టార్టప్ హబ్బులు మరియు ఇండస్ట్రియల్ జోన్లను చూస్తారు. మరోవైపు ఫ్యూచరిస్టిక్ మాల్స్, సరస్సులు మరియు గ్రీన్ పార్కులు కూడా కనిపిస్తాయి. ఈ నగరం చరిత్ర మరియు ఆధునికత యొక్క గొప్ప సంగమం. బంజారా మరియు జూబ్లీ హిల్స్ వంటి ముఖ్యమైన ప్రాంతాలు నగరం యొక్క కీర్తిని పెంచుతాయి. ఇది కాకుండా జూబ్లీ హిల్స్ హైదరాబాద్ యొక్క అత్యంత మరియు అభివృద్ధి చెందిన ప్రాంతంగా పరిగణించబడుతోంది. విలాసవంతమైన జీవనశైలి మరియు ఆధునిక అభివృద్ధి యొక్క ఉత్తమ ఉదాహరణను చూడటానికి మీకు లభిస్తాయి. తెలంగాణ రహదారులపై TS09 లేదా TS10 నంబర్ ప్లేట్లు ఉన్న చాలా వాహనాలను మీరు చూస్తే, మీరు తెలంగాణలోని అత్యంత అభివృద్ధి చెందిన మరియు క్రమబద్ధమైన నగరమైన హైదరాబాదులోకి ప్రవేశించి ఉండాలి. హైదరాబాద్ చరిత్ర కుతుబ్ షాహీ మరియు అసఫ్ జాహీ కాలంతో ముడిపడి ఉండటమే కాకుండా, ఈ నగరం చాలా కాలంగా దక్కన్ రాజకీయాలు మరియు సంస్కృతికి కేంద్రంగా ఉంది. 16వ శతాబ్దంలో 4 మినార్ల నిర్మాణంతో ఈ నగరం గుర్తించబడింది మరియు అప్పటి నుండి హైదరాబాద్ నిరంతరం ముందుకు సాగుతోంది. నేడు ఈ నగరం తెలంగాణలోని పురాతన మరియు అతి ముఖ్యమైన మహానగరంగా పరిగణించబడుతోంది. అదే సమయంలో హైదరాబాద్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడి ప్రసిద్ధ ఆహారాన్ని ఎలా మరచిపోగలరు? కాబట్టి మీరెప్పుడైనా హైదరాబాద్ వస్తే ప్రసిద్ధ హైదరాబాదీ బిర్యానీ, హలీం మరియు డబల్ కా మీఠాను ప్రయత్నించండి. ఇక్కడి వీధులు మరియు హోటళ్లలో లభించే ఆహారం మీకు దక్కని రుచి మరియు వాసన యొక్క నిజమైన అనుభూతిని ఇస్తుంది. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న హైదరాబాద్ నగరం నేడు వేగవంతమైన జీవితానికి మరియు పెరుగుతున్న జనాభాకి ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో 2023 సంవత్సరానికి సంబంధించిన అంచనా ప్రకారం ఇక్కడ జనాభా 1 కోటికి పైగా ఉందని చెబుతారు. ఇక్కడ మహిళలు మరియు పురుషుల సంఖ్య మంచి సంతులనం చూపిస్తుంది. మరియు మిత్రులారా, చివరకు హైదరాబాద్ యొక్క మౌలిక సదుపాయాల మరియు ఇక్కడ సందర్శించటానికి విలువైన కొన్ని ప్రత్యేక పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కాబట్టి హైదరాబాదులో ప్రధాన రవాణా మార్గాలు రోడ్డు, రైలు మరియు మెట్రో. ఇది కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోని అనేక పెద్ద నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది మరియు ఇది దక్షిణ భారతదేశంలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటి. స్థానిక రవాణా గురించి మాట్లాడితే హైదరాబాదులో ప్రభుత్వ బస్సులు మరియు మెట్రో రైల్ లాంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఈ పరికరాలు ప్రతిరోజు మిలియన్ల మంది ప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు కనెక్ట్ చేస్తాయి మరియు ప్రజల జీవితాన్ని సులభం చేస్తాయి. మేము హైదరాబాద్లో సందర్శించటానికి విలువైన కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడితే అప్పుడు చార్మినార్ మా జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ చారిత్రక స్మారక చిహ్నం హైదరాబాద్ మరియు దాని నిర్మాణం, గుర్తింపు రెండూ చాలా ప్రత్యేకమైనవి. ఇక్కడ నుండి చుట్టుపక్కల మార్కెట్లు, పాత నగరం మరియు స్థానిక జీవితాన్ని చూసే అనుభవం చాలా అద్భుతమైనది. సాయంత్రం ఇక్కడ చైతన్యం మరింత పెరుగుతుంది. 2వ స్థానంలో గోల్కొండ కోట ఉంది. ఈ కోట దాని ఆకృతి, ఎత్తు మరియు అద్భుతమైన ధ్వని సిస్టంకు ప్రసిద్ధి. కాబట్టి మిత్రులారా, ఇది తెలంగాణ రాజధాని మరియు హైదరాబాద్ యొక్క సాంకేతిక మరియు సాంస్కృతిక కేంద్రం. మీరు నగరం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లలో చెప్పండి. మీకు కృతజ్ఞతలు.